ముంబై మహానగరాన్ని వరదలు వణికిస్తున్నాయి. దేశానికి ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబైలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు దాదాపు 5-6 గంటల పాటు ఏకధాటిగా 30 సెంటీమీటర్లు 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత 15 సంవత్సరాల క్రితం కూడా మనం ఒకసారి చూసాం, ముంబై మునిగింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే మహానగరాలన్నీ వరద ముప్పుని ఎదుర్కొంటూ ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలో నగరాలు 1 గంటలో 2 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం పడితే తట్టుకోలేవు. నగరాలన్నీ కాంక్రీట్ జంగిలిగా మారిపోవడమే ప్రధాన కారణం. చెరువులన్నీ కబ్జా చేస్తున్నారు, నగరాలు విస్తరిస్తూ ఉన్నాయి. ఒక్కో మెట్రోపాలిటన్ నగరం దాదాపుగా 6 లక్షల నుంచి 7 లక్షల ఎకరాల విస్తీర్ణానికి విస్తరిస్తూ ఉన్నాయి. హైదరాబాద్ కానీ, ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా ఇలాంటి నగరాలన్నీ. ఇక వర్షం పడితే భూమిలోకి ఇంకే అవకాశం లేకుండా మొత్తం కాంక్రీట్ జంగిల్లా చేయడం, చెరువులన్నీ కబ్జా చేసి ఇల్లు నిర్మించుకోవడం. దీనివల్ల 2 సెంటీమీటర్ల వర్షం పడితేనే నగరాలు వణికిపోతా ఉన్నాయి. అలాంటిది ముంబైలో 6 గంటల్లోనే 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యేసరికి లోకల్ ట్రైన్స్ అన్నీ నీళ్ళల్లో పడవల మాదిరి ప్రయాణాలు చేస్తూ ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో 3 అడుగుల లోతు నీరు చేరింది రోడ్ల మీద. ఇక విమానాలన్నీ రద్దు చేశారు, జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది. స్కూళ్ళకి సెలవులు ప్రకటించారు, కార్యాలయాలకి సెలవులు ప్రకటించారు, ఎన్డీఆర్ఎఫ్ రంగంలో దిగింది. ఇవన్నీ మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే మేధావులు, నిపుణులు చెప్పేది ఏంటి? దీనికి శాశ్వత పరిష్కారం లేదా అంటే ఒకటే పరిష్కారం: చెరువులు కబ్జాలన్నీ తొలగించాలి. ప్రతి అపార్ట్మెంట్లో భూగర్భ జలాలు ఇంకే విధంగా చర్యలు తీసుకోవాలి. ఒక 500 గజాల్లో అపార్ట్మెంట్ కడితే ప్రతి సంవత్సరం 10 లక్షల లీటర్ల వర్షపు నీరు అందుబాటులోకి వచ్చింది. అవన్నీ రోడ్డు మీదకి వదిలేస్తే నగరం అంతా వరదమయం అయిపోతా ఉంది. అందువల్ల భూగర్భ జలాలను పెంచే విధంగా పిట్స్ తవ్వుకోవటం, రెయిన్ వాటర్ని నేరుగా ఉపయోగించుకునేందుకు సంపులు ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలు చేయాలని కూడా నిపుణులు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. అది తప్పనిసరి చేయాలి టౌన్ ప్లానింగ్లో అని చెప్తా ఉన్నారు. బిల్డింగ్స్ మీద పడే నీరంతా ఒకేసారి డ్రైనేజీల్లోకి, రోడ్ల మీదకి వస్తే రోడ్లన్నీ కాలువల్లాగా మారిపోతున్నాయి. బిల్డింగుల మీద పడిన నీరుని, వర్షపు నీరుని, స్వచ్ఛమైన నీటిని తిరిగి ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తేనే ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం దక్కుతుంది అని ప్రపంచ మేధావులు కూడా చెప్తా ఉన్నారు. దీన్ని టౌన్ ప్లానింగ్లో తప్పనిసరి చేస్తేనే ప్రజలు ఆచరిస్తారు. లేదంటే ఆ వర్షపు నీరునంతా రోడ్ల మీదకి, డ్రైనేజీలకు వదిలేస్తారు. 2 సెంటీమీటర్ల వర్షపాతం పడితేనే రోడ్లన్నీ, కాలువల్ని తలపిస్తాయి. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద సీరియస్గా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాయని ఆశిద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.